పోలీసులకు ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ వాహనంలో తనంతట తానుగా పోలీసులకు సరెండర్ అయిపోతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణ భవన్లో జరిగినటువంటి సింగరేణి సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన మిలిటరీ యాక్టివిటీ చేయాలంటూ పిలుపునిచ్చారంటూ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వారిని ఈరోజు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేయాలని భవన్ పెట్టినటువంటి పోలీసులతో కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు నాయకులు పోలీసులకు ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ వాహనంలో తనంతట తానుగా పోలీసులకు సరెండర్ అయిపోతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణ భవన్లో జరిగినటువంటి సింగరేణి సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన మిలిటరీ యాక్టివిటీ చేయాలంటూ పిలుపునిచ్చారంటూ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వారిని ఈరోజు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేయాలని భవన్ పెట్టినటువంటి పోలీసులతో కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు నాయకులు పోలీసులకు ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ వాహనంలో తనంతట తానుగా పోలీసులకు సరెండర్ అయిపోతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణ భవన్లో జరిగినటువంటి సింగరేణి సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన మిలిటరీ యాక్టివిటీ చేయాలంటూ పిలుపునిచ్చారంటూ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వారిని ఈరోజు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేయాలని భవన్